వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. ఇచ్చినటువంటి పశువులకు తర్వాత దేవతలకు రైతులు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగ అనేది భీష్ముడు తను ఉత్తరాయణం వచ్చే వరకు శరశయ్య పైన పడుకొని ఉంటాడు. ఉత్తరాయణం రాగానే తన యొక్క దేహాన్ని త్యాగం చేస్తాడు. అలాగే గంగాదేవి ఆకాశం నుండి ఉదయాన్నే లేచి భోగి మంటలు జరుపుకుంటారు. అలాగే పోయింది పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో పాత వస్తువులను పక్కకు పడేసి కొత్త వస్తువులను అంతేకాదండి ఈ పండుగ వేయడం అనేది జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి అనగానే ఇది మహోత్తమైనటువంటి పండుగ, అంటే ఉత్తమమైన పండుగ మనకు. ఈ పండుగ లోపల ఈ కర్మ పండుగ రోజున పశువులను పూజించడం, హరిదాసులు, అలాగే మన గాలిపటాలు ఎగరేయడం, మన బంధువులను పిలుచుకోవడం, చుట్టాలను పిలుచుకోవడం, ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడానికి ఈ పండుగలను జరుపుకుంటారు. పండుగ చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. సంతోషాలతోటి ఆడంబరాలతోటి అలాయిపై చేస్తూ అందరూ సంతోషంగా జరుపుకుంటారు. అందరికీ మళ్ళీ ఒకసారి ముందస్తుగా తర్వాత సంక్రాంతి మకర సంక్రాంతి గురించి ఒక చిన్న స్కిట్. సంక్రాంతి ఇది 3 రోజులు భోగి, సంక్రాంతి, కర్మగా జరుపుకుంటాం. మనం ఇప్పుడు ఆ 3 రోజుల విశేషాంశాలు ఒక చిన్న నాటిక ద్వారా చూద్దాం. భోగి పండుగ కదా, అన్ని పాత వస్తువులు తీసి భోగి మంటలో వేద్దాం. అమ్మ అలా ఎందుకు చేస్తారు? నేను చెప్తాను. పాత చెడు అలవాట్లను వదిలి కొత్త జీవితం మొదలు పెట్టాలని భోగి సూచిస్తుంది నాయన. అందుకే ఇల్లు శుభ్రం చేస్తే మన మనసు కూడా శుభ్రం అవుతుంది. అవును, భోగి అనేది పరిశుభ్రత, కొత్త ఆరంభానికి సంకేతం. అందుకే మనం భోగి నాడు అన్ని పాత వస్తువులను కాల్చేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం.
భగవానుడికి నైవేద్యం సిద్ధమండి. సరే అమ్మ, సూర్యుడికి ఎందుకు పూజ? ఎందుకంటే పంటలు పండడానికి కారణం సూర్యుడు. అందుకే కృతజ్ఞతలుగా మనం ఈ సంక్రాంతి సెలబ్రేట్. అందరూ కొత్త బట్టలు వేసుకోండి. మరియు హరిదాసుల పాటలు, గాలిపటాలు ఎగరేస్తాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. అందరికీ చేయు